పాడగా విలువ కాదు పిలిచిన విధము వివరించదా క్షేమమును కలిగిందా నీ వెలు కురిపించి నీ ప్రేమ గీతం పాడగా నా దుఃఖ దినములలో తులసిన క్రమము ప్రకటించదా ప్రకటించదా వాక్యము సత్యముతో సంధించి ఎంతో మంది ఎన్నో ఉత్తరకాలు వాడుతూ ఉంటారు. కానీ ఎవరు ఊహించలేని విధంగా 250 పురుషులు పుషప్ కాంపిటీషన్ కండక్ట్ చేశాం. ఈ పుషప్ కాంపిటీషన్స్ లో ఎం హరిహర ఈ స్థలంలో పెడతా 14 సంవత్సరాలు అయింది. జిమ్ పెడతాం. ప్రతి సంవత్సరం ఈ దేవుడు మహిమకరంగా జరిగిస్తూనే వచ్చాడన్నమాట. ప్రతి సంవత్సరము గొప్ప కార్యాలు జరిగిస్తూ పిల్లల చేత ఇక్కడ సాధన చేసే ప్రతి ఒక్క పిల్లలు ఊహించలేని విధంగా గొప్ప కార్యాలు సాధించడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇక కార్యాలు జరుగుతున్నాయి అన్నమాట. అది దేవుడు కృపే అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ దేవుడి కార్యాలు మనం చూసి ఉంటాం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. దేవుడు ఎందుకు చేత నన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఆ విధంగా నడిపిస్తున్నాడు. ఎంతవరకు నేను ఈ కార్యంలో జరిగించగలుగుతున్నాను దేవుడి కృపే అన్నమాట. మొన్న కూడా మా పిల్లలు సౌత్ ఇండియాకి సెలెక్ట్ అయ్యారన్నమాట. సౌత్ ఇండియాకి ఈ జిమ్ నుండి సెలెక్ట్ అయ్యారు. గుంటూరులో ఎన్నో జిమ్ములు ఉన్నాయి, కానీ మన దేవుడు వాక్యానుసారంగా నీతానుసారంగా మనము వాక్యానుసారంగానే ఈ జిమ్ములో ప్రతి కార్యం జరిగింది అన్నమాట. ఏదైనా జిమ్ములు ట్రైనింగ్ విషయంలో కానీ వాటికి పాల్పడకుండా నీటిగా నిజాయితీగా యథార్థంగా పిల్లలు వచ్చినా రాకపోయినా మన నీతిని వదలకుండా జరిగిస్తూ వల్ల దేవుడు గొప్ప కార్యాలు ఆ ఉన్న పిల్లల ద్వారానే అద్భుత కార్యాలు జరిగిస్తున్నారు. అంటే కొన్ని కోట్లున్న జీవితం మన జీవం ఉంటుంది, అది చాలా గొప్పదనమాట. దేవుడు ఇచ్చిన ధన్యతలో మన ఆ జీవాన్ని ఆధారం చేసుకుని ముందుకెళ్ళాలి, కానీ ఆ జీవాన్ని మన వ్యాపారంగా మార్చుకోకూడదు అనమాట. అలా దేవుడు నాకు ఆలోచన ఇచ్చే ఎంతకాలం నడిపిస్తూ వస్తున్నాడు అన్నమాట. నేను ఎవరిని ఎప్పుడు ఏ విధంగా ఆశించనమాట, దేవుడే నడిపిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో నాయన చాలా గొప్పగా నన్ను నడిపిస్తూ ఉంటాడు. ఈ స్థలం అందు అసలు ఈ సంవత్సరం ఉండదా లేదా అన్నట్టు ఉండేదాన్ని. ప్రతి నిమిషం అలా జరుగుతూ వస్తుంది. ఈ 14 సంవత్సరాలు కూడా ఇంకేం నడుపుతాం అంటే ఆ దేవుడు మహిమకరంగానే జరిగిస్తున్నాడు.